ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాధపడుతున్న రంగమ్మ దగ్గరికి రవి వస్తాడు. తన బాధకు కారణం ఏంటి అని అడగగా రంగమ్మ జరిగిన విషయమంతా చెప్తుంది. పోనీలేమ్మా, బాధపడకు. ఏది రాసిపెట్టుంటే అదే జరుగుతుంది. మన చేతుల్లో ఏముంది? ఏమిట్రా, చేసిందంతా చేసి ఇప్పుడు నీతులు చెప్తున్నావు? బుట్టబొమ్మ లాంటి అమ్మాయి ఈ ఇంటికి కోడలు కావాల్సింది. నీకు సరైన చదువు, సంపాదన, ఉద్యోగం లేదని వాళ్ళు నిన్ను వద్దనుకున్నారు. అందుకు నేనేం చెయ్యాలమ్మా? నన్ను తిడుతున్నావు. నీకు తల్లిదండ్రులమైన పాపానికి ఈరోజు మాకు ఘోర అవమానం జరిగింది. నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చెయ్యని నా సొంత తమ్ముణ్ణి అడగలేకపోయాను. ఇక ఊర్లో వాళ్ళని ఏమడుగుతాను? చదువు చూస్తే సగం సగమే, సంపాదన చూస్తే అస్సలు లేదు. జీవితాంతం ఇలా గాలి తిరుగుడు తిరుగుతానంటే ఎవ్వరూ పిల్లనివ్వరు. పెళ్ళి పెడాకులు లేకుండా ఈ ఇంట్లోనే అలా పడుండు. ఈ ముసలి వయసులో నేను మీ నాన్న కష్టపడి నిన్ను పెంచుతాంలే. అందరిళ్లలోనూ పిల్లలు తల్లిదండ్రులను పెంచుతున్నారు, కాని మాకు ఆ భాగ్యం ఎక్కడిది అని అంటుండగా అక్కడికి రాజయ్య వస్తాడు. రంగమ్మ, రాజయ్య ఇద్దరూ కూడా వాళ్ళ కొడుకు రవి ప్రయోజకుడు కాలేదని రవి మనసు గాయపడేలా తిడతారు. ఆ మాటలకు రవి తన తల్లిదండ్రులతో కోపంగా, ఇప్పటికే మీరిద్దరూ చాలా మాటలన్నారు. ఇంక చాలు, నాకు సహించే ఓపిక లేదు. మీరు ఊహించని విధంగా నేను సంపాదించి ఎదిగి చూపిస్తాను. అంతవరకు ఈ ఇంటికి వచ్చేదే లేదు. సంపాదించేంత వరకు ఈ ఊర్లోనే అడుగు పెట్టను అని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు రవి. అక్కడి నుండి వచ్చేసి పట్నం చేరుకుంటాడు. ఆ ప్రదేశాన్ని చూసి రవి తనలో తానే ఇలా అనుకుంటాడు. ఇంత పెద్ద మహానగరం చూడ్డం ఇదే మొదటిసారి. పంతం కొద్దీ వచ్చేసాను గాని ఇప్పుడేం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు. ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా అని తిరిగి వెనక్కి వెళ్ళలేను. కొంచెం ముందుకు వెళ్ళి ఏదో ఒక పని వెతుక్కుందాం అని అక్కడ నుండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు రవి. అలా వెళ్తూ ఉండగా అక్కడ ఒక చిన్న టీ దుకాణం కనిపిస్తుంది. రవి అక్కడికి వెళ్ళి ఆ టీ దుకాణం యజమానితో మాట్లాడుతాడు. నమస్కారమండి, నా పేరు రవి. పని కోసం వచ్చాను. మీ దగ్గర ఏదైనా ఖాళీ ఉంటే చెప్తారా? పని చేస్తాను. ఉంది బాబు. వచ్చిన వాళ్ళకి టీ కాఫీలు అందించాలి. రోజు కొట్టు శుభ్రం చేయాలి. కుర్చీలు బల్లలు కూడా శుభ్రం చేయాలి. జీతం 5,000. నీకు నచ్చితే ఇవాళ పనిలో చేరు. అలాగేనయ్యా, చాలా సంతోషం. ఈరోజే నేను పనిలో చేరిపోతాను అని రవి టీ స్టాల్లో పనిచేయడం మొదలు పెడతాడు. రవి టీ స్టాల్లో పనిచేస్తుండగా ఒకరోజు ఒకతను వస్తాడు. అతను రవిని చూసి, మీరు రవి కదా? హా, అవును. మీరు? రే రవి, నేన్రా, నీ 10th క్లాస్ ఫ్రెండ్ అశోక్ని. ఎన్ని సంవత్సరాలైందిరా నిన్ను చూసి. ఏంట్రా ఎక్కడున్నావు? నేనిక్కడ పని చేస్తున్నానురా. ఇంత చదువు చదివి ఎక్కడ పని చేయడం ఏంట్రా? ఆ ఎదురు బిల్డింగే మా ఆఫీసు. నీ రెజ్యూమ్ ఇవ్వు. మా హెచ్ఆర్తో మాట్లాడి నీకు ఎలాగైనా జాబ్ ఇస్తా. అంత మాట అన్నావు. నీకు చాలా థ్యాంక్స్ రా. కానీ నేను 10th చదువు ఆపేశాను. చదువు ఆపేసావా? అసలేం జరిగిందిరా? అప్పుడు రవి జరిగిన విషయమంతా చెప్తాడు. ఎంత పని చేసావురా? నేనైతే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి చదివానో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చదువు వదలలేదు. అందుకే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను. నేనిప్పుడు మన ఊర్లో ఉండడం లేదు. సిటీకి షిఫ్ట్ అయిపోయాను. అమ్మ నాన్న కూడా నాతోనే ఉంటున్నారు. ఎంతైనా తల్లిదండ్రుల బాధ్యత మనదే కదా. నీకు ఎప్పుడు ఏది అవసరమైనా నాకు ఫోన్ చే. వెంటనే నీకు హెల్ప్ చేస్తాను. సరేరా, నీకు చాలా థ్యాంక్స్. ఈ మహానగరంలో నాకు తెలిసిన వాడివి నువ్వొక్కడున్నావనే ధైర్యం నాకుంది అని వాళ్ళు మాట్లాడుకుంటారు. తన స్నేహితుడు వెళ్ళిన తరువాత రవి తన యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యగారు, ఇక్కడికొచ్చిన దగ్గర నుండి నేను ఫుట్పాత్ మీదే పడుకుంటున్నానండి. నేనుండడానికి కాస్త చోటేమైనా చూపిస్తే నేనక్కడే ఉంటానండి. ఈ నగరంలో ఏ రూమ్లో ఉందామన్నా అద్దెక్కువగా అడుగుతున్నారు. నాకు వచ్చే ఈ 5,000 జీతం కన్నా రూమ్ రెంట్లే ఎక్కువగా ఉన్నాయి. దయచేసి నాకుండడానికి ఒక చోటు చూపించండి. ఇంత కష్టం పడుతున్నావా? ఈ విషయం నాకు ముందే చెప్పాల్సింది రవి.
ఈ రోజు నుండి నువ్వు ఏం చేస్తావంటే మన షాప్ బయట మంచం వేసుకొని పడుకో అని అంటాడు యజమాని. ఆ రోజు నుండి రవి షాప్ బయటే పడుకుంటాడు. అప్పుడు బాధపడుతూ ఇలా అనుకుంటాడు. నేనెంత తప్పు చేశాను. నా తల్లిదండ్రులు చదివిస్తానంటే బలాదూర్గా తిరిగాను. ఇప్పుడు బయటికొచ్చి బ్రతకాలంటే చాలని జీతంతో చాలా కష్టంగా ఉంది. నా ఫ్రెండ్ అయితే చక్కగా చదువుకున్నాడు, నెలకి 50,000 సంపాదిస్తున్నాడు, సిటీలో ఉంటున్నాడు, తల్లిదండ్రులను చూసుకుంటున్నాడు. వాడు ఇలా ప్రయోజకుడు అయినందుకు వాడిని చూసి వాడి తల్లిదండ్రులు ఎంత సంతోషిస్తూ ఉంటారో. నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వపడడానికి, సంతోషించడానికి జీవితంలో నేనేం సాధించానని. ఆ రోజు వాళ్ళు నన్ను తిట్టడంలో తప్పేమీ లేదు. నాకు బాగా బుద్ధొచ్చింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. చేతనైనంత వరకు బాగా కష్టపడి డబ్బులు సంపాదించాలి. తొందరగా అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంతోషపెట్టాలి అని అనుకుంటాడు రవి. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. రవి టీ పెట్టడం బాగా నేర్చుకుంటాడు. కానీ సంపాదన విషయంలో మాత్రం వెనకబడే ఉంటాడు. ఒకరోజు రవి పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. టీ పెట్టడం నేర్చుకున్నాను, షాప్ ఎలా రన్ చేయాలో తెలుసుకున్నాను, కస్టమర్స్తో ఏ విధంగా మాట్లాడాలో తెలుసుకున్నాను. కానీ నా జీతం మాత్రం మా యజమాని ఏమాత్రం పెంచలేదు. రేపు ధైర్యం చేసి జీతం పెంచమని యజమానిని అడుగుతాను అని అనుకుంటాడు రవి. ఆ మరుసటి రోజు రవి తన యజమానిని జీతం పెంచమని అడుగుతాడు. అప్పుడు ఆ యజమాని, జీతం పెంచాలా? లేదు లేదు, నేనేం జీతం పెంచను. అయినా నీకిప్పుడు ఏ అవసరాలున్నాయని? పాత పనివాడు కూడా నీలానే జీతం పెంచమంటే పని నుండి తీసేశాను. నేనైతే జీతం పెంచను. నీకు నచ్చితే చెయ్యి, లేదంటే లేదు. అదేం లేదయ్యా, ఆ జీతానికే పని చేస్తాను. సరే, నేను పని మీద బయటికి వెళ్తాను. ఈలోపు షాప్ జాగ్రత్తగా చూడు అని చెప్పి యజమాని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొంతసేపటి తర్వాత రవి స్నేహితుడు అశోక్ అతని స్నేహితుడిని తీసుకొని అక్కడికి వస్తాడు. అశోక్ తన స్నేహితుడికి రవిని పరిచయం చేస్తాడు. వీడేరా నా ఫ్రెండ్ రవి. వీడు టీ ఎక్సలెంట్గా పెడతాడు. ఆ టీ తాగడం కోసమే రోజు నేను ఇక్కడికి వస్తున్నాను. వాడు అలానే అంటాడులేండి. ముందు మీరు టీ తాగండి. వాళ్ళు టీ తాగిన తర్వాత రవి తన యజమాని అన్న మాటలు అశోక్కి చెప్తాడు. రే అశోక్, ఇక్కడ జీతం సరిపోవడం లేదురా, ఎక్కడైనా పని చూపించరా. తప్పకుండా చూపిస్తానురా. అప్పుడు అశోక్ స్నేహితుడు కిరణ్ రవితో, మీరు టీ బాగా చేస్తున్నారు. మీరు ఓన్గా ఒక టీ స్టాల్ని రన్ చేయొచ్చు కదా. నాకంత స్తోమత లేదండి. నేను బ్యాంకులో మేనేజర్గా వర్క్ చేస్తున్నాను రవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే లోన్కి అప్లై చేసుకోండి. నేను మీకు లోన్ శాంక్షన్ చేస్తాను. ఆ మనీతో మీరు సొంత టీ స్టాల్ని రన్ చేసుకోండి. ఆ మాటలకు రవి చాలా సంతోషిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.